తెలుగు పరిశ్రమకు పెద్ద దిక్కుగా దర్శకులకు మార్గదర్శకుడిగా ఉంటూ వచ్చిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు త్వరలో పైన చెప్పుకున్న గౌరవ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు పిలిచిందే తడవుగా ప్రతి ఆడియో వేడుకకు విచ్చేసి ఆ సినిమా హీరోను ఆకాశానికెత్తి కుదిరితే ఎవరినైనా తన మాటల తూటాలతో చీల్చి చెండాడిన దాసరి నోరు మూతపడనుంది. బొగ్గు కుంభకోణం కేసులో ప్రధాన నిందితునిగా దాసరి పేరు ఎఫ్ఐఆర్లోకి ఎక్కడమే ఇందుకు కారణం. దాసరి ఇంట్లో మరియు ఆఫీసులో సిబిఐ వారు జరిపిన సోదాల్లో బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్రకు సంబంధించిన కొన్ని కీలకమైన ఆధారాలు దొరికాయట. ఇక దాదాపుగా దాసరిని అరెస్టు చేయడం కూడా జరిగేదే. కానీ మాజీ రాజ్యసభ నేతగా తనకున్న పలుకుబడిని అడ్డం పెట్టుకుని దాసరి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అయితే బొగ్గు కుంభకోణంలో దాసరి పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో దాసరికి చేటు చేస్తోంది. ఇకపై ఆయన ఎవరిపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునే నాదుడే ఉండడు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.